కార్యకర్తలతో సమావేశాలను స్పీడప్ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఏడాది పాదయాత్ర కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నట్లుగా ప్రకటించారు. ప్రతిపక్ష నేతగా నిత్యం ప్రజల కష్టాలు ఇబ్బందులను తెలుసుకునేందుకు ప్రాధాన్యతనిస్తున్న ఆయన అదే సమయంలో పార్టీ సంస్థాగత నిర్మాణం జిల్లాల వారీగా సమీక్షలను చేస్తున్నారు. పాదయాత్ర మొదలు పెట్టేంత వరకు క్యాడర్ మీటింగులకే ఎక్కువ సమయాన్ని కేటాయించనున్నట్లుగా జగన్ స్పష్టం చేశారు. గత సంవత్సరన్నర కాలంగా కార్యకర్తలతో నియోజకవర్గాల వారీగా సమావేశాలను నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే ట్రెండ్ కొనసాగిస్తూ పార్టీకి సంబంధించిన సంస్థాగత నిర్మాణంపై ఎక్కువ దృష్టి పెట్టారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ బూత్ లెవెల్లో పార్టీ నిర్మాణం చేపట్టే విషయమై నేతలతో చర్చిస్తూ సమావేశాలు పెడుతూ పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారు. ప్రతిపక్ష నేతగా విస్తృతంగా ప్రజల సమస్యలపై పోరాటాలు చేస్తూ వస్తున్న జగన్ కార్యకర్త నుంచి మాజీ మంత్రుల దాకా అందర్నీ పలకరిస్తూ భరోసానిస్తూ వస్తున్నారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు కదం తొక్కుతున్నారు. జగన్ స్వయంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. బాధిత ప్రజలను పలకరించారు. వారికి వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు అండగా ఉండేలా పార్టీలో దిశానిర్దేశం చేశారు. గ్రామ స్థాయిలో పార్టీ నిర్మాణం బలోపేతంలో భాగంగా వరుసగా నిర్వహిస్తూ వచ్చిన క్యాడర్ మీటింగ్లను జగన్ తిరిగి ప్రారంభించారు. బుధవారం నాడు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది తన పాదయాత్ర ప్రారంభమవుతుందని ప్రకటించారు. చూస్తా కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి దాదాపుగా 2 సంవత్సరాలు కన్ను మూసుకుంటూ అయిపోయింది. మొత్తానికి 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అందులో 2 అయిపోయినాయి. 3వది ఇప్పుడు మార్చిలో, ఫిబ్రవరి చివరిలోనో మార్చిలోనో 3వ బడ్జెట్ ప్రవేశపెడతారు. దాని తర్వాత ఇంకా మిగిలిండేది 2. ఇక్కడ నుంచి ఒక 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకమవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది. వైఎస్ జగన్ ను కలిసిన ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలు అనేక అంశాలను ఆయనకు వివరించారు. తమ నియోజకవర్గంలోని ప్రజా సమస్యలతో పాటు రాజకీయ అంశాల గురించి చర్చించారు. వారందరి నుంచి జగన్ సూచనలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రశ్నించే వారి గొంతు నులవడం చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరన్నారు. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైద్య రంగాన్ని పూర్తిగా సర్వనాశనం చేశారని జగన్ ఫైర్ అయ్యారు. చివరికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం ద్వారా పెద్ద ఎత్తున స్కామ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యం అన్నది పేదవాడికి అందకుండా పోయే పరిస్థితిలోకి వచ్చింది. గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ బిల్డింగులు, పనిచేసే స్టాఫ్ గవర్నమెంట్ స్టాఫ్, జీతాలు ఇచ్చేది గవర్నమెంట్, స్కాములు చేస్తూ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాడు. ఉట్టి జీతాలకే ఆ మెడికల్ కాలేజీలలో సంవత్సరానికి నెలకు 5 కోట్ల రూపాయలు ఒక్కొక్క కాలేజీలో అవుతుంది. సంవత్సరానికి 60 కోట్లు, 2 ఏళ్ళకు 120 కోట్లు గవర్నమెంట్ మెడికల్ కాలేజు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి చంద్రబాబు నాయుడు 120 కోట్లు వాళ్ళకి ఎన్నికిస్తాడంట. ఇది ఎక్కడైనా మీరు విన్నారా? గవర్నమెంట్ది ల్యాండు, గవర్నమెంట్ది బిల్డింగులు, గవర్నమెంట్ స్టాఫు, జీతాలు ఇచ్చేది గవర్నమెంటు, నడిపేదేమో ప్రైవేటు, లాభాలేమో ప్రైవేటు కంట. ఇట్లాంటి దారుణమైన స్కాములు చేస్తే మేము అధికారంలోకి వచ్చినాక 2 నెలల్లో బొక్కలు వేస్తానని చెప్పిన. మనం ఎప్పుడైతే ఆ మాట చెప్పినామో అప్పుడు ఒక్కడు కూడా ఆ స్కాములు లేక మేము రాము, మాకు చంద్రబాబు నాయుడు ఈ కాలేజీలు వద్దు అని ఏకంగా చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్న పరిస్థితులు మొట్టమొదటిసారిగా కనిపిస్తా ఉన్నాయి. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలు, స్థానిక పార్టీ ప్రజాప్రతినిధులు అనేక అంశాలపై తమ అభిప్రాయాలను జగన్తో పంచుకున్నారు. జననేతతో కలిసి ఫోటోలు దిగారు. వారందరి బాగోగులు అడిగి మరీ తెలుసుకున్న జగన్ ఎవరూ అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు.